ఉన్నాను. జ్యోతిష్యం వచ్చేసి మనకి జ్యోతిష్యంలో కూడా వివాహాలు చెడగొడతా ఉన్నారు. నిన్న కర్నూలు సైడ్ ఒక మ్యాచ్ వచ్చింది. అందులో నేను రికార్డ్ అవుతుంది. మీ అందరికీ కూడా యదువంశ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వివాహ పరిచయ వేదికలో నా స్వాగతం. మీ అందరికీ నా శుభాభివందనాలు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను రికార్డ్ చేసి పెట్టాను. మీకు అందరికీ చెప్తున్నాను, వివాహాలు జ్యోతిష్యం మీద చాలా. జై హింద్ సార్, జై హింద్ సార్, జై హింద్ సార్. మనం మాట్లాడుతున్నాం 2 నిమిషాలు నేను చెప్పి మీతో మాట్లాడతారు సార్. ఓకే ఓకే సార్. కర్నూలు నుంచి నాకు నిన్న ఒక మ్యాచ్ వచ్చింది. అందులో నాకు ఏం అడిగిందంటే ఆ చెల్లెలు, అన్నయ్య ఈ వివాహం చెడగొట్టారు. అబ్బాయి సైడ్ ఆ, అబ్బాయి సైడ్ జ్యోతిష్కుడు ఈ వివాహం వద్దన్నాడు, మీకు ఒక కాగితం పెట్టండి చూడండి అని. ఆ కాగితంలో ఏం రాసిందంటే, బాబుది చిత్తా నక్షత్రం మొదటి పాదం. చిత్త అంటే చైత్ర అని కూడా అంటారు. రికార్డ్ అవుతుంది, అందరూ వినండి, గ్రూపులో పెడతాను. ఇది ఆల్రెడీ పెట్టున్నాను. యాక్చువల్ గా చిత్త అన్న చైత్ర అన్న ఒకటే. ఈ నక్షత్రం మొదటి పాదము రెండవ పాదాలు కన్యా రాశిలో వస్తాయి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు తులారాశిలో వస్తాయి. ఆ జ్యోతిష్కుడు ఇరక్కపోయాడు ఎక్కడంటే, అతను పాదం క్లియర్ గా రాశాడు, చైత్ర ఒకటి రాశాడు, ఒకటి రాసి తులారాశి రాశాడు. అసలు తులారాశిలోకి చైత్ర ఒకటో పాదం రాదు, కన్యా రాశిలోకి వస్తుంది. అక్కడ ఇరక్కపోయాడు, తప్పు చేశాడు అతను. సో ఇలాంటి చిల్లర జ్యోతిష్యం చెప్తే వివాహాలు ఆపటం కాకపోతే ఏం జరుగుతుంది అంటే, బేసిక్స్ నీకు చైత్ర నక్షత్రం ఒకటో పాదం కన్యా రాశిలోకి తులారాశిలో రాసి నువ్వు వివాహం ఆపేసి 11 గుణాలు వస్తాయి అని చెప్పావు. అందులో అతను ఏం చేశాడు అంటే, మొత్తం 8 గుణాలు అష్టగుణ కూటమి అంటారు. అష్టగుణ వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, గ్రహమైత్రి, నా నాడీ కూటమి, రాశి కూటమి, ఘన కూటమి, ఇట్లా 8 కూటాలుగా 36 గుణాలు లెక్కేసేది అతను 4 కూటములే తీసుకున్నాడు. ఆ 4 కూటములు ఏంటి? నాడీ కూటమి, ఘన కూటమి, పోతే రాశి కూటమి, ఆ యోని కూటమి, ఈ 4 తీసుకున్నాడు. అంతే, మిగతా వదిలేశాడు. వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, గ్రహమైత్రి, ఈ 11 గుణాలు అక్కడ వదిలేసి కేవలం 25 పాయింట్లకే చూసి అందులో 11 గుణాలే వచ్చినాయి అని ఆ పెళ్లి ఆపేశాడు. నేను చూసినప్పుడు దాంట్లో నాడీ కూటమికి అతను మార్కులు ఇవ్వలేదు. ఎందుకు అంటే, అతని దృష్టిలో ఏంటి అంటే, నాడీ కూటమి అబ్బాయి అమ్మాయి మధ్య మధ్య నాడీ అవుతుంటే ఏకనాడీ దోషం అని చెప్పి 8 గుణాలు వదిలేశాడు. కానీ జ్యోతిష్కులకు తెలియంది ఏంటంటే, చాలా నక్షత్రాలకి నాడీకోట దోషం వర్తించదు. ఉదాహరణకి ఇక్కడ అమ్మాయి మృగశిర నక్షత్రం, అబ్బాయి చిత్తా నక్షత్రం, ఈ రెండిటికి కూడా ఏకనాడీ దోషం అంటే మధ్య మధ్య వస్తుంది కాబట్టి వర్తించదు. ఇది చాలా మంది జ్యోతిష్కులు ఈ రోజుల్లో చాలా ఎగ్జంప్షన్స్ అంటారు, మినహాయింపులు చెప్పటం లేదు, వాళ్ళకి చెప్పటం రావటం లేదు. చిన్న చిన్న కారణాల మీద వివాహాలు ఆపుతున్నారు. అప్పుడు నాడీకోట దోషం అంటే 8 పాయింట్లు పోయినాయా? ఆ ఎగ్జంప్షన్, మినహాయింపు మీరు చెప్పలేదు కదా, అందువల్ల మీరు ఏం చేశారు? 8 పాయింట్లు మైనస్ చేశారు. అతను రాశి కూటమి ఇచ్చాడు. ఈ తర్వాత పోతే యోని కూటమి ఓకే చేశాడు. ఆ నెక్స్ట్ వచ్చేసి అతను తీసేసింది ఏంటంటే ఘనకూటమి. ఘనకూటమిలో 6 గుణాలు వస్తాయి. అప్పుడు నాడీ కూటమి మొత్తం, నాడీ కూటమిలో 8 గుణాలు తీసేసావు. ఘనకూటమి, అమ్మాయి దేవగణం, అబ్బాయి రాక్షస గణం. ఇప్పుడు దీంట్లో జనరల్ గా జ్యోతిష్యంలో ఏం వస్తుంది అంటే, ఒకవేళ అమ్మాయి రాక్షస గణం అయితే ఆమెకు 5 నక్షత్రాలకి మనకి మినహాయింపు ఉంది. అబ్బాయి రాక్షస గణం అయితే జ్యోతిష్యంలో ఒక కండిషన్ రాశారు, అబ్బాయి నక్షత్రాన్ని నుంచి అమ్మాయి నక్షత్రానికి లెక్కేయండి, 14 దాటితే అబ్బాయి రాక్షస గణమైన పెళ్లి చేయొచ్చు అని. అది మీరు కండిషన్ ఎందుకు చూడలేదు? మీరు ఘనకూటమికి 6 మార్కులు తీసేశారు. అప్పుడు ఇక మిగిలింది ఏంది? 25. 25లో నాడీ కూటమి 8, ఘనకూటమి 6, 14 గుణాలు పోయాయి, మిగిలింది 11. అంటే మీరు తీసుకుంది 25 కదా, మిగతా కూటములు మీరు తీసుకోలేదు. వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, మనకి గ్రహమైత్రి ఆ, తీసుకోలేదు. అక్కడ మీరు 11 గుణాలు వదిలి టోటల్ గా పెళ్లి చెడగొట్టాడు. నేను వీడియో చేసి అందరి గ్రూపుల్లో పెట్టాను. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వివాహ జ్యోతిష్యం అంటే ఎంతో తపస్సు చేయాలి, ఆ సబ్జెక్టుకి న్యాయం చేయాలి. ఈరోజు ఒక వివాహం చెడగొట్టిన తర్వాత నీకు నిద్ర రావటం అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇది మానవతా విలువలతో కూడిన సమస్య. ఒక తండ్రి తల్లిదండ్రులు ఒక పెళ్లి చేయాలి అంటే ఎంత కష్టపడుతున్నారు ఈరోజు సమాజంలో మీ అందరికీ తెలుసు. ఎంత సహాయం జరుగుతుంది తల్లిదండ్రులకి, ఎవరు వాళ్ళతోటి వెన్నంటి నిలబడుతున్నారు మార్కెట్లో ఈరోజు వివాహాల కోసం.
బంధువులు ఎంతమంది తోడు వస్తున్నారు. ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీ, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈరోజు ఎవరికి వారే యమునా తీరేగా జీవితాలు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు వివాహాలంటే పెద్దమ్మ, పిన్నమ్మ, అందరూ పెదనాన్న, చిన్నాన్న వీళ్ళందరూ కుటుంబాల్లో వాళ్ళకి మా ఏమంటారు మనకి పరిచయాల మీద అందరూ కూడా ఆ వివాహాలు చేయటానికి ఎక్కడెక్కడో సంబంధాలు ఎత్తుక్కొని చూసుకొని చేసేవాళ్ళు. ఈ రోజుల్లో మనిషి తనది తాను బ్రతకడం కోసం పరిగెడుతున్న ఈ జీవన విధానాల్లో ఎవరికి ఎవరు యమునా తీరు సహాయం జరగటం లేదు. అలాంటి సమయాల్లో వివాహం అనేది చాలా ఇంపార్టెంట్. మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వివాహాలను ప్రోత్సహించటం. మీకు నేనున్నాను, వాసు యాదవ్, మిరియం అని ఒక సపోర్టుగా నిలబడి మీకు మ్యాచ్లు ఇవ్వటం. అయితే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే కొంచెం మనం ఏంటంటే అతిగా ఎక్కువ ఆలోచించకుండా, అతిగా ఆశపడకుండా, మంచి కుటుంబం దొరికింది, అబ్బాయి అమ్మాయి నచ్చటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అమ్మాయి ఎందుకంటే 100 సంవత్సరాలు బ్రతకాల్సింది, ప్రయాణం చేయాల్సింది వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళకి మెయిన్ అబ్బాయి అమ్మాయికి కానీ ప్రిఫరెన్స్ ఇచ్చారు అంటే ఆ తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. మిగతా విషయాలు అంటే ఇచ్చిపుచ్చుకోవటం, ఏదైనా ఇచ్చేది ఆ అమ్మాయికి ఇస్తారు, ముందే చెప్పున్నాను నేను. కాబట్టి ఎన్ని ఆలోచించండి. నేను ఎప్పుడు కూడా వాసు యాదవ్ మీకు తోడుగా నిలబడతాడు. వివాహాలు జ్యోతిష్యంలో అయితే నేను ఇంకా చాలా ఎక్కువ కృషి చేస్తున్నాను. వివాహాలు నేను నా వాయిస్ అందరి దగ్గరికి వెళ్తుందో లేదో, నేను అనేవాడిని ఉన్నాడు, ఇతను జ్యోతిష్యంలో చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాడు. నా దగ్గరికి వచ్చినటన్నిటికీ నేను చాలా క్లియరెన్స్ చేసి చెప్తా ఉన్నాను. మ్యాచ్లు చేసుకోండి మీరు, అక్కడ ఏమి జరగదు, భయపడాల్సినంత అవసరం లేదు. ఒక కారణం చెప్పి వివాహాలు ఆగకూడదు. చాట్లో చాలా అనలైసిస్ ఉంటుంది. మీ అందరికీ కూడా చాలా, ఎప్పుడు కూడా నేను చాట్ అనలైజ్ చేసినప్పుడు అన్ని రికార్డ్ చేసి గ్రూపుల్లో పెడతా ఉన్నాను. ఎంత కష్టపడాలి ఆ చాట్ లో మీకు నా అనలైసిస్ చూస్తే తెలుస్తుంది. సరే, అయితే నెక్స్ట్ ముందుకు వెళ్దాం. చెప్పండి సార్, ఎంతవరకు వచ్చింది మ్యారేజ్? నిన్న మీరు పంపించాను మ్యాచ్. ఒకటే మీరు చెప్పారు ఆయన ఎత్తలేదన్నారు, రెండోది రెండోది కొంచెం నేను బయటికి వెళ్ళాను సార్, చేయలేదు. అది కాక నేను ఒకటి చేశాక ఆయన అనేసరికి సార్ ఈరోజు చేద్దాంలే అని ఈరోజు చేస్తాను సార్. నో ఇష్యూ, నో ఇష్యూ, మాట్లాడి చెప్పండి. ఈరోజు చేసి మీకు నేను అప్డేట్ ఇస్తాను సార్. చేయండి. తర్వాత ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఒకరికి కొన్ని సపోజ్ ఒక 20 మ్యాచ్లు ఇచ్చాను అనుకోండి. మీరు ప్రాసెస్ చేశారు, మొదటిసారి మీకు రిప్లై సరిగా లేదు. ఈ లోపల ఒక 3 నెలలు ప్రయాణం జరిగినప్పుడు ఈ 20 మ్యాచ్ల్లో కొంతమంది అలిసిపోయి ఉంటారు. మీకు మొదట్లో మిమ్మల్ని అంతగా పట్టించుకోని వాళ్ళు తర్వాత తర్వాత కొంచెం వాళ్ళకి కొంచెం సిచ్యువేషన్ అర్థం అవుద్ది. మార్కెట్ వాళ్ళు కోరుకున్నట్టే దొరకదు. అప్పుడు ఏమవుతారంటే కొంచెం దిగుతారు. కాబట్టి మీరు మంచి కుటుంబం అనుకున్నప్పుడు వాళ్ళని మళ్ళీ ఒకసారి టచ్ చేయండి, తప్పు లేదు అందులో. ఎందుకంటే నేనేమంటానంటే వివాహం అనే ఈ బంధంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఒకసారి మనం కుటుంబం మంచి కుటుంబము, ఇంకోసారి టచ్ చేసి చూద్దాము. అప్పుడు టచ్ ఎప్పుడు చేయాలంటే కొంత గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేనేం చూస్తున్నా అంటే నాతో మొదటి పరిచయం అయిన వాళ్ళు చాలా ఎక్కువ ఆశపడి మాకు ఇట్లా కావాలి, మాకు అట్లా కావాలి అని అడుగుతా ఉన్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందా అంటే నన్ను కొంతమంది అడిగారు, అంటే వాసు యాదవ్ పెళ్ళిళ్ళు మేము చేయటం లేదంటే మీరు చేస్తారు, టైం దాటిపోద్ది. అంటే రైట్ టైంలో జరగాల్సిన శుభ కార్యక్రమాన్ని లేట్ చేసుకొని అది ఎప్పుడో జరుగుతుంది. అది అంత మంచిది కాదని నా కోరిక, నా అభిప్రాయం కూడా. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మంచి కుటుంబం అన్నప్పుడు ఇంకోసారి టచ్ చేయండి, నేను రివ్యూ చేయండి అంటారు. ఎందుకంటే చాలా మందికి నేను దాదాపు 50 మ్యాచ్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, రికార్డ్ బ్రేక్ మన సంస్థలో. కాబట్టి ఒక్కసారి చూడండి, కుదరినప్పుడు మనం ఇంకా ప్రయాణం జరుగుతూ ఉంటది, చూద్దాము. కొంతమంది హైట్ ఎక్కువ అడుగుతారు, కొంచెం దిగండి, కొంచెం తప్పులేదు. తర్వాత ఇంకొంతమంది ఉద్యోగమే కావాలి అంటారు. అమ్మాయి బీటెక్ చదివింది, ఉద్యోగం కావాలి, ప్రజెంట్ లేదు, తర్వాత రావచ్చు. అమ్మాయి ప్రయత్నిస్తుంది, మీరు సపోర్ట్ చేయండి. వివాహం అయిన తర్వాత కూడా అలా ఆల్రెడీ హైట్ దేవుంది అనుకొని ఒక మ్యాచ్ అనుకున్నాం కదా సార్, మీకు చెప్పాను కదా సార్ ఆల్రెడీ దేవుందన్న. చెప్పారు, నేను ఆమెతో కూడా మాట్లాడాను. మీరు చెప్పిన తర్వాత నేను ఆమెతో మాట్లాడాను, చెప్పాను ఆమెకి. నేనేం చెప్పాను అంటే మా వాళ్ళు హైట్ అంత తక్కువైనా కూడా ఇష్టపడి మిమ్మల్ని చేసుకుంటాను, అబ్బాయికి 20 లక్షల శాలరీ ఉంది, మీకు మంచి కుటుంబం, మీరంటే ఆమె. ఆల్రెడీ చెప్పండి. ఆల్రెడీ ఈ నెల ఆల్రెడీ అంటే
ప్రమోషన్ అదే ఏదో ఇచ్చారు సార్, ఇంకో 3 lakhs పెరిగింది సార్. ఓకే, ఓకే, 3 lakhs పెరిగింది. అంటే 23 lakhs అవుతుంది సార్. ఓకే, మంచిది, చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషము. ఆ నేను అదే ఏం చెప్తున్నాను అంటే, ఒకరు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ అడిగారు అంటే దాన్ని మీరు ఆలోచించుకోవాలి, అవకాశం పోగొట్టుకోకూడదు. మంచి కుటుంబం వస్తుంది, మరి మీ దగ్గరికి వచ్చి అడిగారు అంటే వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నారు చూసారా, అది నా దృష్టిలో చాలా ఒక రకంగా తప్పు అది. ఎందుకనంటే ఒక మనిషి మీకు 2 సార్లు తల్లి, ఒక అబ్బాయి తండ్రి కానీ ఒక అమ్మాయి తండ్రి కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు, ఇది మనసులో పెట్టుకోండి. ఈ పవిత్ర బంధంలో, వివాహం అనే ఈ పవిత్ర బంధంలో ఒక తండ్రి ఫోన్ చేశాడు అంటే అతన్ని నిరాదరణ చేయమాకండి, అది చాలా సంస్కారం కాదు అసలు. నేనేం చెప్తాను సార్, అంటే, నాకు తెలిసి చెప్పండి సార్ సార్. నాకు తెలిసి ఉమ్, అంటే ఎవరిని వేరే ఉద్దేశంతో కాదు సార్. చెప్పండి సార్, చెప్పండి. నేను అంటే నాకు తెలిసి ఏంటంటే ఆ, అబ్బాయి తండ్రి ఏదైనా ముందుకెళ్తాడేమో కానీ ఆ. అమ్మాయిని తల్లిదండ్రులు ముందుకు రారు సార్. అలాగా అడ్జస్ట్ అవుదామని ఉండదు సార్ వాళ్ళకి. మరి ఎందుకు అది తెలియదు. సార్ చెప్పిన పాయింట్ మీరు రికార్డ్ అవుతుంది కాబట్టి మన గ్రూపుల్లో అందరూ ఆలోచించండి. తల్లిదండ్రులకి చాలా మందికి నాతోటి బాధలు పంచుకున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఎవరు తక్కువ చేసి మాట్లాడట్లేదు సార్. ఉమ్. అందరూ మన కమ్యూనిటీ, మన అన్నదమ్ములు అనుకుని మాట్లాడుతున్నాం సార్, అంతే. నేను నాకు కొన్ని కంప్లైంట్స్ అక్క కూడా చెల్లెలేదు. నాకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఇది రికార్డ్ అవుతుంది, కొంచెం మీరు అది పరిశీలించండి. ఏంటంటే ఇప్పుడు జనరల్ గా నేను ఈ వివాహ పరిచయ వేదిక పెట్టి ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది. మనం కోడింగ్ క్లాసెస్ పెట్టి 3వ సంవత్సరం అంటే 2023లో ఈ ప్లాట్ఫామ్ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ నేను స్టార్ట్ చేశాను. అంటే రకరకాల సర్వీసెస్ సొసైటీకి నిస్వార్థ భావంతో ఇవ్వాలి. అందులో వివాహ పరిచయ వేదిక, జ్యోతిష్యము, గోసేవ, పోతే మనకి భక్తి అనేది ఈ మధ్య మీ అందరూ చెప్తున్నాను. మనిషి భక్తి ఉంటే ఆటోమేటిక్ గా దైవం గురించి ఆలోచిస్తాడు. దైవం గురించి ఆలోచించినప్పుడు ధర్మం గురించి, ధర్మ చింతన, దైవ చింతన ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ బంధాలను మనం నిలబెట్టాలి అన్నప్పుడు, లేస్తే ఈరోజు డైవోర్స్ ఇలాంటివి మనిషి ఆలోచిస్తున్నాడు అంటే ఈ బంధాలకి కట్టుబడి ఉంటాడు. ఒక వివాహ బంధానికి ఎప్పుడైతే దైవ చింతన, ధర్మ చింతన, భక్తిలో ఉంటాడో మనిషి, ఆటోమేటిక్ గా కుటుంబ సంప్రదాయాలకి, హిందూ కుటుంబ విలువలకి నిలబడతాడు. అందుకని నేను ఈ భక్తి సైడ్ కొంత అందరికి పంపిస్తా ఉన్నాను. అమ్మ కనకదుర్గమ్మ కూడా వీడియో చేశాను, శ్రీశైల భ్రమరాంబిక ఇలా చేస్తా ఉన్నాను శక్తిపీఠాల మీద. మీరందరూ కూడా ఇవన్నీ చూసి కొంచెం ఆలోచించండి. వివాహాలు అనే దాంట్లో చాలా ముఖ్య విషయము. ఆ ఒకరు మీ దగ్గరికి ఫోన్ చేసుకొచ్చారు అంటే 10 నిమిషాలు కూడా ఇవ్వటం లేదు వాళ్ళతో మాట్లాడటానికి. ఎంత దారుణం అది. ఇప్పుడు జనరల్ గా వివాహం అన్న తర్వాత మీరు గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపులో ఆ ప్రొఫైల్ మీరు పెట్టారు. అదే తెలుగు మ్యాట్రిమోనియల్ కావచ్చు, షాదీ.com కావచ్చు, మన యాదవ గ్రూపుల్లో మీరు ప్రొఫైల్ పెడితేనే కదా. అలాంటప్పుడు నేను పంపాను వాసు యాదవ్ మిరియం మీ దగ్గరికి, ఆ పాప ఉందనో బాబు ఉందనో పంపించాను. మీరు వెళ్ళారు, వాళ్ళు ఫోన్ చేసుకొని వెళ్తే మీరు రాంగ్ నంబర్ అంటాం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే కాసేపు మీరు అతనితో మాట్లాడండి. ఆయన చెప్పాడు అనుకోండి, సార్ మా బాబు ఉన్నాడు ఇట్లా వాసు యాదవ్ మీరు మాట్లాడమన్నాడు అంటే వదిలేయండి. వాసు యాదవ్ మీకు తెలియకపోతే నష్టం లేదు, కానీ వివాహానికి మీ ప్రొఫైల్ ఉంది కదా. లేదు అని క్లారిటీ ఇవ్వండి. సార్ మా పాపకు పెళ్ళి అయిందనో, లేదు ఇది అట్లా మేము పెట్టలేదు సార్ అనేసి చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. అంతేగాని ఎవరిని కూడా మీరు రిసీవ్ చేసుకోవటం లేదు అంటే చాలా బాధాకరమైన విషయం. అది మనకి సంస్కారంగా సమాజంలో ఏంటి అంటే మంచిది కాదు అంటాను నేను. ఎందుకు అని అంటే వివాహము ఎస్ ఆర్ నో అనేది తర్వాత విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకు అని అంటే మనము అది జరగాలని ఇద్దరికి ఇష్టపడితేనే కుటుంబాలు ముందుకెళ్తాయి, అది అందరికీ తెలిసిన విషయం. నేను వాసు యాదవ్ ఎన్ని చెప్పినా మీ మీ ఆలోచన ధోరణి ప్రకారమే నడుచుకుంటారు. మీ జ్యోతిష్యం ఉంటది, మళ్ళీ కట్నాలు ఇవన్నీ చాలా లెక్కలు వేస్తా ఉన్నారు, నేను చూస్తున్నాను సొసైటీలో ఈరోజు. కాబట్టి నేను నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి, ఇది నా రిక్వెస్ట్. ప్రాపర్గా నా విషయం వదిలేయండి, నేను తెలియకపోయినా నష్టం లేదు. ఒక తండ్రి తన కుమార్తె కోసము, తన మ్, బాబు కోసము మీ దగ్గరికి తలుపు తట్టాడు అన్నప్పుడు అతను తక్కువ కాదు, తక్కువ అంచనా వేసి చూడమాకండి. తర్వాత పోతే ఇంకా వచ్చేసి కొంతమంది అమ్మాయి ప్రొఫైల్ మీరు పెట్టేయండి అని అడుగుతా ఉంటారు.
అది చాలా వరకు మీరు ఆలోచించండి. మీకు ఆడబిడ్డలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ముందు అబ్బాయిది పెట్టండి. అయితే ఒకటి, అబ్బాయిది మీరు పెట్టించుకున్నారు అంటే ప్రొఫైల్ మీరు కూడా ఇవ్వాలి. నచ్చినా నచ్చకపోయినా అది తర్వాత. అందుకనే ఆచితూచి అడిగి ప్రొఫైల్ పెట్టించుకోండి. ప్రొఫైల్ పెట్టించుకునేటప్పుడు ముందు మీకు కావాల్సినట్టుగా ఒక 20 నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి. 20 నిమిషాలు అడగండి, చెప్పండి మీ క్వశ్చన్స్ ఏంటివి, వాళ్ళు ఆన్సర్ చేస్తారు, వాళ్ళని అడగమనండి. ఇట్లా మీ ఇద్దరికి మాటల్లో అంత పొంతన కుదిరింది, కుటుంబ విషయాలు తెలుసుకున్నారు, ఓకే ఈ మ్యాచ్ మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు ప్రొఫైల్ అడిగి అబ్బాయిది పెట్టించుకున్న తర్వాత మీ ప్రొఫైల్ తప్పనిసరిగా అమ్మాయిది ఇవ్వాలి. ఎందుకంటే మీరు ప్రొఫైల్ అడిగి తీసుకుంటున్నారు కదా. తర్వాత అమ్మాయిది ఇవ్వండి. తర్వాత మీకు కొంతమంది ఫోటోలు చూసే ఆపేస్తారు. ఫోటోల్లో ఏముందండి, ఫోటోల్లో కావాలంటే ఇంకా 4 ఫోటోలు అడిగి తీసుకో. మీకు తెలుసు ఈ రోజుల్లో కొంతమంది ఫోటోజెనిక్ ఫేస్ కాదు, బాగుంటారు మళ్ళీ వాళ్ళు, ఫోటోలకి వచ్చేళ్ళకి కెమెరాలకు సరిగా ఉంటారు. కొంతమంది ఫోటోజెనిక్ ఫేస్ కాకపోయినా కెమెరాకు బాగా వస్తారు. ఇవన్నీ మీకు తెలుసు. ఈరోజు ఫిల్టర్లు వేయచ్చు, కలర్ చేయొచ్చు. కాబట్టి ఈ ఫోటోల గురించి పెద్దగా మీరు చూసి అయ్యో ఫోటోల్లో సరిగా లేరు అనే విషయం, ఫోటో చూసే ఫస్ట్ నిర్ణయం అనేది తీసుకోవటం చాలా తప్పు అవుతుంది. కావాలంటే ఇంకా 4 ఫోటోలు అడిగి తీసుకోండి. ఆ తర్వాత కొంతమంది నేరుగా ఇళ్ళకి వెళ్ళిపోతారు. మేము అమ్మాయిని చూస్తామండి. ఎందుకు వెళ్తారు ఇళ్ళకి? అది వెళ్ళమాకండి, అది పద్ధతి కాదు. ఎందుకంటే ఆడపిల్ల, పల్లెటూరు, మనం పల్లెటూరులో బతుకుతా ఉన్నాము. ఎంతో మంది అబ్బాయికైనా అమ్మాయికైనా ఒక 10 మ్యాచ్లు వచ్చి వెళ్ళారు అంటే పక్కన వాళ్ళు మనకన్నా కూడా పక్క వాళ్ళు ఎక్కువ ఆలోచన, మన గురించి ఎక్కువ శ్రద్ధ పెడతా ఉంటారు. మీ అందరికీ తెలుసు ఈ విషయం అన్నది. మన ఇంట్లో ఏం జరుగుతుంది, పక్కన వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు. అబ్బాయికైనా ఓ 10 మంది మ్యాచ్లు వచ్చి వెళ్ళాయంటే వాళ్ళు ఈ అబ్బాయికి 10 మంది వచ్చి చూసి వెళ్ళారు అంటారు. అమ్మాయికైనా అంతే. కాబట్టి ఇళ్ళకి వెళ్ళకుండా ఆన్లైన్లో వీడియో కాల్స్లో చూడండి. ఆ పర్మిషన్ కొంతమంది తల్లిదండ్రులు ఈరోజు ఇవ్వటం లేదు, ఇవ్వండి. ఎందుకు అంటే పాత రోజుల్లో మీకు ఈ టెక్నాలజీ లేనప్పుడు అబ్బాయి వెళ్ళి అమ్మాయిని చూడాల్సి వచ్చేది. ఈ రోజు టెక్నాలజీ పెరిగింది, మీకు ఆన్లైన్లో వాళ్ళకి మాట్లాడుకునే పర్మిషన్ ఇవ్వండి. ఎందుకు అని అంటే, నేను ఈ పాయింట్ మీద ఎక్కువ ఎందుకు ఫోకస్ చేస్తున్నాను అంటే, రికార్డ్ అవుతుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళు ఒక అరగంట అక్కడ గడుపుతారు. ఆ అరగంటలో బంధువులు అందరూ చుట్టుపక్కల కూర్చొని ఉంటారు. ఆ వాళ్ళిద్దరు ఆ ఇద్దరు కూడా ఏం మాట్లాడుకుంటారు, ఏం నిర్ణయం తీసుకుంటారు, కొంతమంది సిగ్గుపడతారు. ఆ? కాబట్టి అరగంటలో కూర్చోబెట్టేసి ఆ ఆ తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు. ఈ అబ్బాయి ఏం అడిగాడు, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఏం అడిగింది. సరే, ఆ తర్వాత కొంతమంది ఏదైనా కొంచెం అవకాశం ఇచ్చారు, కూర్చోబెట్టి మాట్లాడారు అంటే అక్కడ కూడా ఒక అరగంటలో ఇస్తారు. అరగంటలో ఏం మాట్లాడతారు. అందుకని ఏంటంటే మీరు వీడియో కాల్స్ అనేవి చేపిస్తే ఒక సెషన్ కాదు, 2 సెషన్లు, ఒక 10 రోజులు, ఒక 7 రోజుల గ్యాప్ లో అమ్మాయి అబ్బాయిని మాట్లాడుకునేదానికి అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత తల్లిదండ్రులుగా మీరు కూడా మాట్లాడండి. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయితోటి, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయితో మాట్లాడండి. ఇట్లా మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మీకు ఇచ్చిపుచ్చుకునేది మాట్లాడుకోండి. అంతా మీకు ఓకే అవుతుంది, ఈ మ్యాచ్ మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనుకున్నప్పుడు, ఇంకా మీకు ఏం డౌట్స్ లేనప్పుడు ఇంటికి వెళ్ళటానికి కూడా నేను ఇష్టపడను. ఎందుకు అని అంటే దాన్ని ఒక ఒక దేవస్థానంలో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ మీరు పూజ రూపంలో అందరూ ఇరు వర్గాలు అక్కడికి వెళ్ళండి. పూజ రూపంలో వెళ్ళేసి అక్కడ కూర్చొని అమ్మాయి అబ్బాయి నచ్చుకున్న తర్వాత అప్పుడు మొదటిసారిగా అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళండి. అప్పుడు ఫైనలైజ్ అవుతుంది. ఎందుకంటే అమ్మాయి ఈ రోజు మన సంప్రదాయాల్లో అమ్మాయి వెళ్ళి అబ్బాయిని చూడదు. లేదు, ఈ రోజుకి కూడా అంత రెవల్యూషన్ చైతన్యం లేదు. అబ్బాయి వెళ్ళే చూస్తున్నాడు. కాబట్టి ఫైనలైజ్ చేసిన తర్వాత అబ్బాయి వెళ్ళి అమ్మాయి దగ్గరికి ఒక్కసారి, ఎందుకంటే ఇల్లు ఇవన్నీ చూస్తుంటారు కదా, మీరు చెప్తా ఉంటారు ఇల్లు చూడాలండి, ఇల్లు ఎలా ఉందండి, స్థితిగతులు ఏంటి, ఆర్థికంగా ఎలా ఉన్నారు, కట్టుబొట్టు సాంప్రదాయాలు ఏదో చెప్తా ఉన్నారు. అప్పుడు వెళ్ళి చూడ, మళ్ళీ అమ్మాయి వాళ్ళని ఒకసారి రమ్మని చెప్పండి. ఇట్లా మీరు చేసుకోండి. అంతేగాని దాన్ని అంటారు మెచ్యూరిటీ అంటారు, ప్రాపర్ గా చేసుకుంటే మ్యాచ్లు సెటిల్ అవుతాయి. ఇక జాతకాలు అంటారా, జాతకాలు చూడండి. మీరు జాతకాల ప్రకారం వెళ్ళారు అంటే మీ పెళ్లి కాకుండా ఆపటానికి ఈరోజు మార్కెట్లో
చిల్లర జ్యోతిష్యం విపరీతంగా జరుగుతా ఉంది. అది నేను ఎన్నో వీడియోలు చేశాను. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నా నంబర్ ఇచ్చాను, వాసు యాదవ్ మిరియం 9110398650. మీ పెళ్లి ఒక కారణం చేత ఎవరైనా చెడగొట్టారు అంటే అది చిల్లర జ్యోతిష్యమే. మరి ఎట్లా జ్యోతిష్యం అంటే ఆ చాట్ లో ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను వీడియోల్లో చెప్పున్నాను. నేను అవన్నీ చూడాలి. అంతేగాని ఒక కారణం చేత మీరు వివాహం ఆపారు అని వాళ్ళు అన్నారు అంటే మీరు సింపుల్ గా పట్టేయచ్చు దాన్ని, ఇది ఇతనికి జ్యోతిష్యం రాదు అని. ఎందుకంటే ఒక మీరు జ్యోతిష్యం నమ్ముతున్నారు, నేను కాదనను. మీ మనోభావాలకి ఎగనిస్ట్ గా నేను మాట్లాడను. మీరు నమ్మండి. ఎందుకు అని అంటే కానీ ఎంత నమ్మాలి అనేది మీకు తెలియాలి. అందుకనే మన సంస్థలో ప్రతి సోమవారం ఒక జ్యోతిష్య క్లాసు వేదిక మీద కృష్ణమూర్తి పద్ధతుల మీద ఉచితంగా చెప్తున్నాను. ఎన్నో వీడియోలు చేశాను. ఒకవేళ నేను క్లాస్ పెట్టలేదు కానీ వీడియో ఏదో ఒక రోజు జరుగుతుంది. అవన్నీ చార్ట్ అనలైసిస్ జరుగుతూ ఉంటది, చూడండి నేను ఎలా చెప్తున్నాను. అలా వివాహాలు అవుతాయి. అంతేగాని ఒక కారణం చేత ఎలికనో పిల్లనో పామునో ముంగీసనో నేను చెప్పాను నిన్న కర్నూలు మ్యాచ్ ఒకటి ఇట్లా చెడగొట్టేసరి ఇట్లా నా దగ్గరికి ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి. నేను అన్నిటి వీడియో చేస్తూ ఉంటాను, అనలైజ్ చేసి చెప్తా ఉంటాను. మీరు పెళ్లి చేసేసుకోండి, ఇందులో ఏమి సమస్య ఉండదు, మీ కర్మను నమ్మండి అని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. అది బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి మనం మాట్లాడదాం వచ్చిన వాళ్ళతోటి. సార్ శ్రీనివాసులు గారు చెప్పండి సార్. మనకి మీరు కొంచెం ఎట్లా ఉంది ఆలోచన విధానం? గవర్నమెంట్ అనే అనుకుంటున్నారా, లేదు ఏదైనా పర్వాలేదు అంటారా? సార్ చెప్పండి సార్, చెప్పండి. మన ముగ్గురు శ్రీనివాసులు ఉన్నారు లైన్ లో, అదే అన్నమాట, అందరూ శ్రీనివాసులే. సరే ఓకే. సరే సార్, ఓకే సార్, ఆ, ధన్యవాదాలు. సరే మన ముచ్చు శ్రీనివాసులు గారు చెప్పండి సార్. సరే ఆయన మైక్ ఆఫ్ చేశాడు. మన శ్రీను, మన బక్కమంతుల ఏంటి విషయం? నేను వచ్చేసాను. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి. అదే సార్, పాపదే అప్పుడు బయోడేటా పెట్టాను. అదే నేనంటాను, మీదికి మీ ఆలోచన విధానం మార్చుకున్నారా, గవర్నమెంట్ అనేది వదులుకున్నారా, లేకపోతే బెస్ట్ మనకి ఏది దొరికినా ఓకే చేద్దామనే మైండ్ లో ఉన్నారా? గవర్నమెంట్ అనుకున్నాను సార్, చూద్దామని. సరే, నేను ఇక్కడ కొంచెం నా క్లారిటీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంస్థ నేను నడుపుతున్నాను, ఈ రోజు ఒక రోజుతో పోయేది కాదు. తర్వాత మీకు ఇంకొక విషయం కూడా రికార్డ్ అవుతుంది చెప్తున్నాను. నేను హైదరాబాద్ లో ఒక పెద్ద వివాహ పరిచయ వేదిక పెట్టాలనే ఆలోచనలో ఉంది. ఇంతవరకు మనం అన్ని కూడా ఆన్లైన్ లో చేస్తున్నాము. ఆన్లైన్ లో ప్రతి ఆదివారం జరుగుతుంది. అప్పుడప్పుడు పెద్ద పెద్ద సిటీస్ లో కూడా ఆఫ్లైన్ అంటే వివాహ పరిచయ వేదిక ఉచితంగా పెట్టాలి. అందులో ఎంట్రన్స్ ఫీజు ఏమి ఉండదు. దైవస్థానంలో హాల్స్ ఉంటాయి. అది నేను మాట్లాడుకుంటా ఉన్నాను. 9వ తేదీ అనుకుంటే హైదరాబాద్ లో బోనాల పండుగ ఉంది. 16వ తేదీ పెడదామని ఐడియా ఉంది నాకు, చూస్తా ఉన్నాను. సో ఎవరైనా రికార్డింగ్ విన్నారు, మీ ప్రొఫైల్స్ నాకు పంపించండి. ఇలాంటివి ఏంటంటే నేను మన రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయవాడ ఒకసారి, తెనాలి, మనకి తిరుపతి అట్లా పెట్టాలని ప్లాన్స్ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్లైన్ ఎదురెదురుగా కూర్చోబెట్టి అక్కడ తల్లిదండ్రులతోటి కొంత నాకు ఇలాంటివి మాట్లాడాలి. ఏంటంటే వివాహాలు మీరు ఎందుకు ఆపుతారు, ఏంటి జ్యోతిష్యం అనేది, ఈ సమస్య ఏంది అసలు? ఈ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే పైన గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు మానవులు అన్న అందరి మీద ప్రభావం చూపిస్తాయా, పర్టికులర్ గా మన హిందువుల మీదే చూపిస్తాయా? ఇది ఎక్కడ సబ్జెక్టు? మీరు ఎందుకు మీరు నమ్మారు, మిగతా మతాలు ఎందుకు నమ్మటం లేదు? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళు గ్రహాలు చూసుకోవటం లేదు, జాతకాలు చూడటం లేదు. అక్కడ కొన్ని అడుగుతాను, మీరు ఆన్సర్ చేయగలగాలి. తర్వాత నేను ఇంకో క్వశ్చన్ కూడా చేస్తాను. 30 సంవత్సరాల క్రితం మీరు ఎంత జాతకాలు చూశారు? మీ పెళ్లి జరిగింది కదా, మీరు సంతోషంగానే ఉన్నారు కదా, మీ పెళ్లిళ్ళ మీద ఎందుకు, మీ పిల్లల మీద అంత ఎక్కువ ఈ రోజు మీరు ఫోకస్ చేసి జాతకాలని పెళ్లిళ్ళు ఆపుతున్నారు? సమస్య ఏంటంటే నా దగ్గర 1980 ప్రొఫైల్ కూడా పడి ఉన్నాయి అట్లా. సో అందుకని కొంచెం ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాము, అక్కడికక్కడే వచ్చిన వాళ్ళకి మ్యాచ్లు ఇచ్చేద్దాము. ఇది కొంచెం అలవాటు చేద్దాము. కొంతమంది నాకు ప్రొఫైల్స్ ముందుగానే పంపిస్తే ఇట్లాంటి ఆన్లైన్ మీటింగ్స్ లో నేను క్లియర్ చేసేస్తాను వాళ్ళకి. తర్వాత నేను ఇలా ఇంటరాక్షన్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మెయిన్ నా ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకు నేను ఇట్లా ప్రతి సండే మీటింగ్ పెట్టి మీద అందరితో మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఏంటి సమాజంలో మ్యారేజ్లు 30, 32, 33, 34 కూడా జరిగి వెళ్ళిపోతా ఉంది అంటే పెళ్లికి ముందుకు రావడం లేదు అన్నప్పుడు నేను కొంత యాక్టివ్ పార్టిసిపేషన్ గా తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఒక బంధువుగా, ఆత్మ బంధువుగా
ఏమైనా అనుకోండి, మీ సోదరుడు అనుకోండి, లేక ఫ్రెండ్ అనుకోండి, మీకు చేద్దాము. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలి అన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక బాధ్యత తీసుకోవాలి. సమాజంలో మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు సతి అని ఆ బాల్య వివాహాలు, వితంతు వివాహాలు ఇవన్నీ కూడా సమాజంలో ఒకప్పుడు ఉన్నాయి. వాళ్ళని ఎవరో పెద్ద మనిషి, ఒక మహానుభావుడు ముందుకొచ్చి దాని మీద పోరాటం చేసి చేస్తేనే అవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఈరోజు వివాహాలు కూడా మీ అందరికీ తెలుసు ఇలాగే జరుగుతూ ఉంది. వివాహాలు అనేది చాలా కఠినాతి కఠినంగా మూవ్ అవుతా ఉన్నాయి. అసలు పల్లెటూరులో రైతులు అంటే వివాహాలు కష్టంగా ఉంది. మీకు అందరికీ తెలుసు, పెద్ద ప్రొఫైల్స్ మంచి మంచి ప్రొఫైల్స్ కావాలి. లో ప్రొఫైల్స్ అంటే అసలు పట్టించుకోవటం లేదు. గవర్నమెంట్ జాబ్స్ అంటే అసలు దొరకటం లేదు. బ్యాంక్ జాబులు అంటే మాకు సాఫ్ట్వేర్ వాళ్ళు ఏ గవర్నమెంట్ జాబుని చేసుకోవడానికి, బ్యాంక్ ఎంప్లాయీని చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అదేమంటే అంటారు, సార్ మాకు కుదరదు, మా అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంది కదా, ఉద్యోగ పరంగా వాళ్ళకి కుదరదు అని చెప్తా ఉన్నారు. ఇది నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఉదాహరణకి నేను వాసు యాదవ్ మీరు ఆర్మీలో చేసినప్పుడు నాకు 365 రోజుల్లో ఒక 80 రోజుల సెలవులే దొరికాయి. ఆ సెలవుల్లోనే మేము పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ పెట్టాము పెట్టలేదు ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్, జీవితం తప్పదు. మాకన్నా మీకు చాలా ఈజీగా వారానికి 2 రోజులు ఆదివారం వచ్చి వాళ్ళు కలిసి వెళ్ళొచ్చు. ఇప్పుడు అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంది హైదరాబాద్ లో, అబ్బాయి ఏ బ్యాంక్ ఎంప్లాయీయో వరంగల్లో చేస్తున్నాడు. చేస్తే వీళ్ళకి సండే సండే కలవచ్చు. లేకపోతే ఆ ఇంకా ఏంటి అంటే అబ్బాయి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఇలా చాలా మీకు అంటే అవకాశాలు చూసుకోవాలి. అంతేగాని మాకు సాఫ్ట్వేర్, మా అమ్మాయి సాఫ్ట్వేర్ నాకు చాలా మంది ఏం చెప్తారు, సాఫ్ట్వేర్ సార్ మా అమ్మాయి, మాకు బ్యాంక్ ఎంప్లాయీ వద్దు సార్. సరే నా దగ్గరికి వచ్చినప్పుడు టైం అన్నా ఉంటుందా అంటే ఉండదు. 91, 92, 93 తీసుకొస్తారు. అట్లా అప్పటికి కూడా మనం సహాయం చేస్తా ఉంటే ఇంకా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోకుండా నాతోటి ఇంకా సార్ మా జాతకాలు పట్టుకొని తిరిగే వాళ్ళు, ఇంకా మాకు పెళ్లి ఖర్చులు ఎక్కువ ఇవ్వటం లేదని వదిలేసేవాళ్ళు, ఆ, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్థితి అది ఇది చెప్పేసి పెళ్ళిళ్ళు ఇంకా టైం లేదు కదా, నా దగ్గరకు వచ్చేటప్పుడు మీ టైం చాలా లేట్ అయిపోయేది, అప్పుడు వంగరు. ఇట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అందుకని నేను ప్రతి తల్లిదండ్రులతో సండే మీటింగ్ పెడుతున్నాను. వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, రాని వాళ్ళని కూడా హెల్ప్ చేస్తున్నాను. చెయ్యాలి. ఎందుకనంటే మండే టు సాటర్డే నాతో ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి మ్యాచ్లు ఇస్తానే ఉంటాను. మళ్ళీ నేను టైం టు టైం వాళ్ళని ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటాను, చెక్ బ్యాక్ చేసుకుంటూ ఉంటాను. సో ఇంటరాక్షన్ అనేది లైఫ్ లాంగ్ నడుచుద్ది. ఈ వ్యవస్థలో ఏంటంటే ఇది ఒక పెద్ద ఒక చేంజ్మెంట్ రావాలి. ఎందుకంటే వివాహాలంటే చాలా స్పీడ్గా అంటే మిమ్మల్ని చెక్ చేసుకోకుండా చేసుకోమని నేను ఎవరికి చెప్పలేదు. ఈ రోజు చెక్ చేసుకోవాలి మీరు ప్రాపర్ గా. అందులో కూడా నేను చెక్ లిస్ట్ కూడా చెప్పాను. చెక్ లిస్ట్ లో ఏం చెప్పాను, మీకు వాళ్ళ లోకల్ ఐడెంటిటీ చెక్ చేసుకోండి, అది ఆధార్ చూస్తారా, ఓటర్ ఐడి చూస్తారా, మీ ఇష్టం. శాలరీ స్లిప్లు అడుగుతారా చూసుకోండి, ఫినాన్షియల్ స్టేటస్ కావాలంటే చెక్ చేసి అది ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది, ఒక్కరికే కాదు. నేనేం చూస్తున్నానంటే కొంతమంది అబ్బాయి శాలరీ స్లిప్ ఇవ్వండి అని అడుగుతున్నారు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే అమ్మాయిని కూడా మీరు ఇవ్వాలి కదా. కాబట్టి ఒక్కరికి ఒక న్యాయం, ఇంకొక ఒక న్యాయం ఉండదు. అన్ని మీరు ఎన్ని క్వశ్చన్స్ అబ్బాయి సైడ్ అడుగుతారో అన్ని క్వశ్చన్స్ మీ సైడ్ కూడా, అమ్మాయి సైడ్ కూడా వాళ్ళకి ఆన్సర్ చేయండి. ఇద్దరు కూడా ఒక మంచి వాతావరణంలో, ఏ డౌట్ లేకుండా. ఎందుకంటే వివాహం అనే ఆ బంధంలో మీరు డౌట్ ఉండకూడదు, క్లారిటీగా వెళ్ళాలి. ఎన్ని ఎన్ని క్వశ్చన్లు వేస్తారో అన్ని క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో నేను ఎప్పుడు మీకు రెడీగానే ఉంటాను. ఇది ఒక రోజుతో పోయే సర్వీస్ కాదు, లైఫ్ లాంగ్ జరిగే సర్వీసెస్. సార్ నేను శ్రీనివాస్ సార్ మీకు ఏం చెప్తాను అంటే, కొంచెం గవర్నమెంట్ అన్నప్పుడు మనకి జనరల్ గా మీకు తెలుసు చాలా మంది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తక్కువ ఉంటారు. ఆ, దానికి ఒకటి దానికి ఒకటి హెల్ప్ జరుగుద్ది. ఎవరైతే సమయం ఉందా వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఓకే, ఆ సమయం ఉన్నప్పుడు కొంత వాళ్ళు ప్రయాణం చేయొచ్చు, తప్పులేదు. వాళ్ళ కోరికను నేను కాదన్ను. సమయం, మీ పాప 2001 కదా సార్? 99 సార్. 99 పర్లేదు, ఒక టైం ఉంది. ఆ టైంలో మనం చూద్దాము. అంతగా కానప్పుడు నాకు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే నేను ఒక మ్యాచ్ ఇస్తే సార్ 5 సంవత్సరాలు గ్యాప్ ఉంది, ఇంత గ్యాప్ వద్దు సార్. మరి ఎంత కావాలి? 2 ఇయర్స్ గ్యాప్ కావాలి, 3 ఇయర్స్ గ్యాప్ కావాలి. అది ఎప్పుడు అంటే మీ పాప 99లో ఉన్నది, 2000 ఉంది అంటే మీరు గ్యాప్ అడిగారు, ఓకే. మీరు నా దగ్గరికి 94 తెచ్చారు అమ్మాయిని.
94 అమ్మాయికి ఎక్కడ కుదురుద్ది? జరిగే పని అన్న చూడండి. ఇప్పుడు 94 అమ్మాయికి నేను దిగాలి కిందకి, 92 93 రావాలి. అదే అబ్బాయి 90లో ఉన్న అబ్బాయిని మీరే తల్లిదండ్రుల సమాజంలో ఈరోజు 5 సంవత్సరాల అమ్మాయిని ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు 90 అబ్బాయికి. అంటే అబ్బాయికి ఓకే అవుతుంది 90 అయినా సరే. 5 సంవత్సరాల అమ్మాయి ఇష్టపడిపోతే 4 ఇయర్స్ 94 అమ్మాయి ఇష్టపడుతుంది కదా. మీ తల్లిదండ్రులు మీరు చేస్తున్నారు కదా. కానీ అమ్మాయి పరిస్థితి మీరు ఆలోచించండి. అమ్మాయి లేట్ అయితే అబ్బాయిలు చాలా వరకు మ్యారేజ్లు చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. మిగిలిన వాళ్ళల్లోనే మేము ఎత్తుక్కోవాలి. ఆ మిగిలిన వాళ్ళలోనే ఎత్తుక్కోవాలి. ఏజ్ సమస్యలు వస్తాయి అన్ని. కాబట్టి మైండ్ లో పెట్టుకొని తల్లిదండ్రులు కొంచెం మీ ఆలోచన విధాన్ని సడలించుకోండి. ఎందుకు అని అంటే అలా ఏంటి సార్ 95 ఫస్ట్ మీరు గవర్నమెంటే అడుగుతున్నారు కదా. ఒక్కసారి నేను గవర్నమెంట్ మీతో ఒకసారి నేను డిస్కస్ చేశాను అనుకుంటా గవర్నమెంట్ గురించి. మాట్లాడారు, అందులో నాకేం దొరకలేదు కదా. చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. చెప్పండి సార్ సార్. అదే శ్రీనివాస్ గారు గవర్నమెంట్ జాబ్ కావాలంటున్నారుగా. ఓకే ఓకే సార్. మీరు చూడండి, మన గోగుల్ శ్రీనివాసరావు గారు విజయవాడ, వాళ్ళు బాగున్నాడు 20 లక్షలు, కొంచెం 3 lakhs పెరిగినాయి అంటే 23 lakhs. ఇది పరిచయ వేదికేను. ఇక్కడ కూడా మీరు ఒకరినొకరు తర్వాత మీటింగ్ అయిపోయినా కూడా అక్కడ ఎంతమంది వచ్చారో తెలుస్తుంది. వాళ్ళతో మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. నేను ఈ మీటింగ్ లో చెప్పేది ఏంటి అంటే, నా సండే మీటింగ్కి వచ్చారు, పరిచయాలు జరిగాయి అట్లా చూసుకోండి. లేదు అంటే ఈ గ్రూప్ లో మీరు ఫోన్ చేసి చూసుకోండి, ఒకరికొకరు ఫోన్లు చేసుకొని మాట్లాడుకోండి. మాట్లాడుకొని అట్లా కూడా మీరు చేసుకుంటే సెటిల్ అయితే చాలా సంతోషం. ఇప్పుడు సండే కొంతమంది ఇష్టపడతారు సండే మీటింగ్ కి. ఎందుకంటే అట్లా వచ్చేసి మాట్లాడి చాలా విషయాలు యాక్టివ్ గా డిస్కస్ చేసి మంచి మంచి మాటలు మాట్లాడి చెప్పేసి సజెషన్స్ ఇచ్చేసి ఇంప్రూవ్మెంట్ కోసం చేసేవాళ్ళు తక్కువ. ఓకే, కాబట్టి మీరు అట్లా కూడా చేయండి. మీరు ఏమన్నా వీళ్ళతో సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇవ్వాలి అనుకుంటే, మీ పాప ఉద్యోగం చేస్తుందా సార్ శ్రీనివాసులు గారు? చేస్తుంది సార్, పంచాయతీ సెక్రటరీ. ఓహో, మీకు అది ఒకటి వస్తుంది కదా పంచాయతీ సెక్రటరీ వల్ల. దాని వల్ల ఏమవుతుందంటే ఉద్యోగం అనేది జాబ్ మానుకోవడం ఇష్టం లేదు. నేను కూడా ఎవరిని కూడా చూడండి, ఈ సంస్థలు మనకి నాకు సంస్థలో సార్, అది ప్రకాశం జిల్లా సార్. ఇక్కడ ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం. ఏ ఊరండి? నర్సింగూరు. అంటే అక్కడ కొండేపి కామపల్లి అటు ఉన్నాయి కదా. అవునవును, ఆ లైన్లో. ఐడియా ఉందండి కామపల్లి? ఐడియా ఉంది సార్. కామపల్లి మా చుట్టాలు ఉన్నారులేండి. ఓకే. ఏం పేరు సార్ వాళ్ళ పేరు? దేవస్థానం ఉంది కదా. అవునవును, దాంట్లో ఉంటారండి. మీ బాబా సాఫ్ట్వేర్ సార్? సాఫ్ట్వేర్ అండి. అదే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి సార్, అందువల్ల. అదే ఓకే సార్. దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే, ఒక అమ్మాయి ఆడబిడ్డ ఈ రోజుల్లో చదువుకొని ఉద్యోగ పరంగా చదువు పరంగా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి అమ్మాయి ఉద్యోగం చేస్తే, నేను వాళ్ళని ఆపేసి వివాహం చేయమని ఎవ్వరికి ఈరోజు చెప్పను. చెప్పండి. అమ్మాయి బిఎస్సి సార్, డిగ్రీ చదివింది, టీటీసీ కూడా చేసి ఉంది. మొన్న పంచాయతీ సెక్రటరీ సెలెక్ట్ అయ్యింది. సరే, అయితే మనకి దాని ప్రకారం ఏంటంటే ఆ ప్రకారమే సార్కి మనం హెల్ప్ చేద్దాము అని నేను ట్రై చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంది, ప్లస్ అమ్మాయి కష్టపడింది, పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యి ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు. చాలా సంతోషం. వీలైనంత వరకు వీళ్ళకి ఆ ప్రకారమే సహాయం చేద్దాం వీలైనంత. ఎందుకంటే అమ్మాయి దగ్గర సమయం కూడా ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం ముందొచ్చారు, దానికి మనకు అవకాశం ఉంటది. కాబట్టి టచ్ లో ఉంటారు సార్, మనం హెల్ప్ చేద్దాం. ఇట్లాగే మన తప్పనిసరి. దానికి ఏంటంటే ఇప్పుడే నేను ఇక్కడ కొంత చూస్తాను. ఆల్రెడీ సార్తో నేను ఒక ప్రాసెస్ చేశాను. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ చూశాను. నేను ఒక రోజు చూసి మాట్లాడాను. కాబట్టి ఇంకో సమస్య ఏంటంటే, ఇప్పుడు సార్ పాప ఒక లొకేషన్ లో చేస్తుంది,
సార్. మీకు అబ్బాయి అనే అబ్బాయి పంచాయతీలో దొరకాలంటే కష్టం అవుతుంది. ఇట్లా కొంచెం బ్యాంక్ ఎంప్లాయీలు అట్లా కొంచెం దూరంగా గవర్నమెంట్ ఉద్యోగం ఇంకొక డిపార్ట్మెంట్ లో ఇంకొక డిస్ట్రిక్ట్ లో అలా ఇష్టమేనా? అదే సార్ మనకి వీళ్ళకి డిస్ట్రిక్ట్ జాబ్స్ సార్ వీళ్ళకి సర్వీసులు పోతాయని చూస్తున్నాంలే. అంటే అమ్మాయి తప్పనిసరి పరిస్థితుల్లో అంటే అమ్మాయి తన తన లొకేషన్ లో చేసుకుంటా ఉంటది. అబ్బాయి కూడా గవర్నమెంట్ ఉద్యోగి, కాకపోతే అక్కడ ఆ లొకేషన్ లో ఉండరు, వేరే లొకేషన్ లో చేస్తూ ఉంటారు. అట్లా ఇష్టం. ఎందుకంటే పంచాయతీలోనే మనకు దొరకాలంటే మీకు తెలుసు, అందరికీ కూడా కష్ట నష్టాలు ఉన్నాయి ఇందులో. అందరికి అక్కడే దొరకాలి అంటే ఆ అయితే కొంచెం ఇంకొక డిస్ట్రిక్ట్ లో చేసుకుంటా ఏమన్నా అట్లాంటి ఏమన్నా అవకాశం ఉందంటారా? చూద్దాం సార్. మనకి ఇక్కడ అంటే మీ దగ్గరికి నేను ఈ మధ్య వచ్చాను సార్, ఒక నెల 2 నెలలు అయింది. చూద్దాం, కొద్దిగా ఈ టైం చూసి తర్వాత మార్చుకుంటాను సార్. కొంచెం ఓకే, నేను ఆల్రెడీ ఒకసారి ఫోకస్ చేస్తాను, ఇంకోసారి ఫోకస్ చేస్తాను. మీరు మళ్ళీ ఒకసారి టచ్ లోకి రండి. సరే, నెక్స్ట్ మనకి సార్ ఇప్పుడు మీ అమ్మాయి మార్చుకుంటానికి ఉంటుందండి. మార్చుకుంటానికి ఉంటుంది కానీ అది సర్వీస్ పోదు సార్. ఇప్పుడు 5 years సర్వీస్ ఉంది. మళ్ళీ జిల్లా మారిందంటే సర్వీస్ వచ్చేసి 0 సర్వీస్ వస్తుంది. ఆ జాయినింగ్ ఫ్రెష్ జాయినింగ్ వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్లు అయ్యి ఆగిపోతాయి. 5 years కాకుండా 0 సర్వీస్ అవుతుంది. అవును సార్, మళ్ళీ ఫ్రెష్ జాయినింగ్ ఇస్తారు మామూలుగా వేరే జిల్లాకి. అదే నెక్స్ట్ ప్రమోషన్ ఉందనుకోండి, ఆ ప్రమోషన్ ఆగిపోతుంది. అదే ఫ్యూచర్ లో ఈ 5 సంవత్సరాలు ఇంక పని చేయదు అట్లా. అదే అదే సార్. సార్ ఓకే సార్, మళ్ళీ ఒకసారి చూద్దాం అయితే సార్. ఓకే సార్, ఓకే సార్. సార్ అయితే నెక్స్ట్ మన బక్కమంతుల శ్రీను ఎంతవరకు ప్రాసెస్ జరుగుతూ ఉంది? చెప్పమ్మా, చెప్పు. నెంబర్ ఇచ్చారన్న మీరు కందుకు దగ్గర ఏదో ఒకటి మాట్లాడారు వాళ్ళతో? అతనికి మ్యారేజ్ అయిపోయిందంటనా? మ్యారేజ్ అయిపోయిందా? నో ఇష్యూ. అయితే మనం ఒక్క నిమిషం, నేను చూస్తున్నా ఎవరికి ఇచ్చాను మీ దాంట్లో. నేను ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయిందా? ఓకే, ఓకే, ఓకే. అయితే అయితే నీది కూడా ఎట్లా, సాఫ్ట్వేర్ కదా అమ్మాయి? నీకు ఇంకైతే చాలా ఈజీ, మ్యారేజ్ ఈజీ, సెటిల్ అయిపోద్ది. కాకపోతే కొంచెం నువ్వు కొంచెం లిబరల్ గా ఉన్నావు, ఫ్రీగా ఉన్నావు, ఎవరైనా ఓకే అంటున్నావు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఒకటే, సాఫ్ట్వేర్. కాకపోతే నీకేంటంటే అమ్మాయి కొంచెం ఫ్రెష్ కాబట్టి 2003 కదా పాప? 2. నీకెంత గ్యాప్ అడిగావు? 4. 2002 అంటే 4 years, 98 అబ్బాయి కావాలి. సరే, నేను ఇప్పుడే నీకు మ్యాచ్. నువ్వు మధ్యలో అది అబ్బాయికి మ్యారేజ్ అయినప్పుడు వెంటనే నేను ఏం చేయాలంటే, నాతోటి వెంటనే టచ్ లోకి వస్తూ ఉండాలి, నాకు ఫీడ్బ్యాక్ చేస్తే సండే కోసం వెయిట్ చేయకుండా, లేట్ చేసుకుంటూ మ్యాచ్లు తీసేసుకుంటూ ఉండాలి. నువ్వు అబ్బే బలివడి, నేను అయితే నువ్వు నా రికార్డింగ్స్ వినలేదనుకుంటాను. నేనేం చేస్తున్నానంటే ఫాస్ట్ ట్రాక్ అన్నమాట. ఎంత సర్వీస్ ఇవ్వాలి, ఎంత త్వరగా వీళ్ళకి పుష్ చేద్దాము అనేసి ఒక సండే కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు వెంటనే నేను మ్యాచ్ ఇచ్చేసాను, అప్పటికప్పుడు మాట్లాడొచ్చు. ఒకవేళ నేను అటెండ్ చేయకపోతే నాకు వాయిస్ మెసేజ్ పెట్టేసినా నేను చూసుకుంటాను, లేదా నేను సాయంత్రం పండుకోబోయే ముందు అన్ని కాల్స్ క్లియర్ చేసేస్తాను. వెంటనే వేరే మ్యాచ్ పెట్టేస్తాను. అలా ప్రాసెస్ చేసుకోండి, స్పీడ్ చేసేసుకోండి. ఓకే, సరే, ఇదంతా రికార్డ్ అవుతుంది, తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇక్కడ మనకి ఎట్లా ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్, స్పీడ్ గా చేసేసేయటం. కాకపోతే కొంచెం మధ్యలో కొంచెం కౌన్సిలింగ్ చేస్తాను. ఎందుకు చేస్తాను అంటే అవసరం వస్తుంటుంది నాకు అలా మరి అనేది. అనవసరంగా ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేస్తే అలా జరగదేమో, లేట్ అవుతారేమో నేను కొంచెం చెప్తాను. కొంతమంది నచ్చక గ్రూప్ వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. ఇలా జరగదండి, మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని మీరు డిలే చేస్తున్నారు, జాతకాలు నమ్మద్దు అని. మొన్న ఒక విషయం, విశాఖపట్నం నుంచి ఒక బాబు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా మా అక్క మ్యాచ్ కావాలి అన్నాడు. ఎందుకమ్మా మీ అక్క డిలే అవుతుంది కదా, మీరు ముందు మ్యాచ్ చూడలేదా అన్న. ఎందుకంటే అమ్మాయి 94 ఏదో ప్రొఫైల్. అయితే నేను అడిగాను, చూసామండి అన్నారు. మరి ఎందుకు కాలేదు అంటే జాతకాలా అని అడిగాను. నాకు తెలుసు వాళ్ళ జాతకాల మీద లేట్ అవుతాయని.
అబ్బాయి చెప్పాడు జాతకాలండి ఎన్ని మ్యాచ్లు వదిలేరు ఒక 5 మ్యాచ్ మరి 95 4 అమ్మాయికి జాతకాలు చూస్తే మీరు ఇంకా ఎప్పుడు పెళ్లి చేస్తారు అని నేను చెప్పాను. ఆ అబ్బాయి ప్రొఫైల్ ఈ రోజుకి ఎందుకు పంపించలేదు అంటే వాళ్ళకి నచ్చలేదు నేను చెప్పింది. అంటే జాతకాలు చూసి చేసుకోవద్దు అంటున్నాను నేను. ఆల్రెడీ మీరు డ్యామేజ్ చేశారు మీ అక్క ఫ్యూచర్ ని. అడగండి. అవునట్వాడా ఓకే ఓకే మాది నర్సింగ్లే నేను ఒకసారి విన్నాను మీది మీటింగ్ లో కూడా. అవునా? నర్సింగ్ మాది అదే ఒకే రూటే ఎంట్రన్స్ లో మీది మాది నర్సింగ్ ఒకసారి విన్నాను మీటింగ్ లో మీ అమ్మాయి అని. ఓకే ఓకే శ్రీను అయితే శ్రీను నేనేం చెప్తున్నా అంటే నీకు ఇప్పుడే మ్యాచ్ పెడుతున్నాను, అది ప్రాసెస్ చెయ్యి. ప్రాసెస్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు నీకు ఏదన్నా అనిపిస్తే కాదు అంటే నాకు వేరే వెంటనే ఫోన్ చేసి వేరే తీసుకో. నువ్వు అమ్మాయిది 2002 అన్నప్పుడు 98 వాళ్ళు కావాలి మనకి. 98 అంటే ఈ బాబు 94. ఈ బాబు శాలరీ ఎంత అడుగుతున్నావు? ఏదైనా శాలరీ ఎంత అడుగుతున్నా? కొంచెం మంచి ప్యాకేజ్ పర్లేదు. 70,000 ఇష్టపడతావా? పర్లేదా? ఓకే అయితే ఈ అబ్బాయి 94, ఈ అబ్బాయి వచ్చేసి ఈ అబ్బాయి కూడా 94. ఎక్కడ లొకేషన్? టెక్ మహీంద్రా హైదరాబాద్ చెన్నై 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 ఓకే ఓకే. అమ్మాయి ప్యాకేజ్ చెంగల్పట్టు అనుకుంటాను. చెంగల్పట్టు. అమ్మాయి ప్యాకేజీ అమ్మాయిది 4 ఓకే ఓకే. 2 years ఎక్స్పీరియన్స్. మీకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు కదా సార్? అబ్బాయి వల్ల ఉన్నాడు. అబ్బాయి 2000 ఓకే ఓకే. అబ్బాయి హైదరాబాద్ చేస్తాడు. ఓకే అబ్బాయి 2000, అమ్మాయి 2002. ఓకే ఓకే. అయితే మన శ్రీను బెంగళూరు అబ్బాయి గురించి చెప్పాను. వీళ్ళు మీ దగ్గర ముప్పాళ్ళ వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయ్యారు అని చెప్పాను. ఒక మ్యాచ్ అబ్బాయి కూడా ఇక 11 lakhs ప్యాకేజ్ ఉంది అని చెప్పాను. ఇది విన్నావా నువ్వు? మ్యాచ్ డిస్కస్ చేశాను నీతోటి. 97 కాబట్టి మీ 2002 అంటే ఒక 5 years గ్యాప్ ఉంటుంది. చెప్పానా ఈ మ్యాచ్? చెప్పలేదా? అయితే వాళ్ళు ముప్పాళ్ళు కానీ బెంగళూరులో సెటిల్ అయి ఉన్నారు. ఓకేనా? ఇది ఓకే చేద్దాం, మాట్లాడదాం, లేదా ఇంకా వేరే చెప్తాను. ఎందుకంటే నీకు ఇంకొక ప్రాబ్లం ఉంటుంది కదా, నేను బెంగళూరులో వాళ్ళు సెటిల్ అయ్యారు కదా అన్న అంటావు నాతోటి. అంటావు కదా బెంగళూరులో అన్న మన వాళ్ళు ఇక్కడ వదిలేసి అక్కడ పోయి ఉన్నారు, మళ్ళీ అమ్మాయి బెంగళూరులో ఉండాల్సి వస్తుందేమో, అలాంటిది ఏమన్నా ఉందా? అంటే వాళ్ళు ఇంటి పరంగా కూడా సెటిల్ అయి ఉన్నారు, అక్కడ ఇల్లు కట్టుకొని. ఓకేనా? ఓకే అయితే పెట్టేదా మ్యాచ్? పెట్టేదా? ఓకే ఒక్క నిమిషం. ఇంకా నీకు ఇంకా వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్స్ లో చాలా మంది ఉన్నారు, కానీ ఏజ్ ఫ్యాక్టర్ లో ఎగురుతా ఉన్నారు అందరు. చూడు 94 పిల్లలు కూడా ఉన్నారు పెళ్లిళ్ళు కాకుండా. ఎంత బాధాకరమైన విషయం. బిజినెస్ వాళ్ళు ఓకేనా? సాఫ్ట్వేర్ వాళ్ళు కావాలా? జాబ్ పర్పస్ లో కావాలి. జాబ్ పర్పస్ లో కావాలి. సరే వీళ్ళతో మాట్లాడు ఒక్కసారి. ఈ నంబర్ పెడుతున్నాను, మాట్లాడు. వెంటనే ప్రాసెస్ చేసి, అది కాకపోతే నెక్స్ట్ కొంచెం పక్క డిస్ట్రిక్ట్ కూడా వెళ్దామా ఒకవేళ దొరకకపోతే? ఓకే ఓకే అయితే ఫస్ట్ వీళ్ళతో మాట్లాడు. ఈ నంబర్ తోటి మాట్లాడి చెప్పమ్మా. సరే అయితే ఈరోజు వచ్చిన వాళ్ళతో మాట్లాడాను, డిస్కస్ చేశాను. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా మీరు నంబర్ మీకు అందరికీ తెలుసు, ఫోన్ చేయండి. వీలైనంత వరకు సండే మీటింగ్స్ కి రండి, మంచిది, డిస్కస్ చేసుకోవచ్చు. కొంత ఏంటంటే ఇలా డిస్కషన్ వల్ల మీ సైకాలజీలో ఏదో నేను కొంచెం
ఒక చిన్న బ్రదర్ అనుకోండి, పెద్ద బ్రదర్ అనుకోండి, లేదు ఏదో ఒక రకంగా సమాజానికి ఒక మంచి చేసే వ్యక్తి అనుకోండి, ఉపయోగపడతానేమో చూసుకోండి. ఎందుకంటే నాతో మాట్లాడినందువల్ల మన ఓపెన్ డిస్కషన్ లో కొంతమంది మరీ ఆ తనకు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే టైపులో పెళ్లిళ్ళు చేయకుండా ఆ ఆగుతా ఉన్నారు. అది జ్యోతిష్యంలో ఇరుక్కున్నారో, ఆర్థిక అసమానతల్లో ఇరుక్కున్నారో, అది మనం మాట్లాడితే తెలుసుద్ది. కొంత ఉపయోగపడచ్చు, తప్పనిసరిగా ఉపయోగపడతాను మీకు ఏదో ఒక రకంగా. కాబట్టి సండే మీటింగ్స్ కి రండి. ఎవరైతే మీటింగ్స్ రావడం ఇష్టం లేకపోయినా, నాతో మాట్లాడినా, మీరు మండే మాట్లాడారు అనే ఏదో ఒక టైంలో మండే టు సాటర్డే కూడా రిసీవ్ చేసుకొని మీకు హెల్ప్ జరుగుతూ ఉంది. కాబట్టి ఎవ్వరికి కూడా ఇక్కడ హెల్ప్ చేయకుండా అనేది లేదు. మీరు అంతా కూడా మంచి జరగాలి, యదువంశము అందరికీ కూడా, మీ అందరికి కుటుంబాలు చెప్పండి సార్, చెప్పండి సార్. నిన్న పంపించారు ఆర్కేపీ, అది ఎక్కడ సార్ వాళ్ళు? అంటే ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు సార్. ఒక్క నిమిషం లేదని విలేజ్ ఇవన్నీ. ఒక్క నిమిషం సార్, నేను చెప్తాను మీకు. ఆర్కేపి అని చెప్పాను. కొన్ని నంబర్స్ నేను కోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి అందుకని అది కోడింగ్ లో ఉంటది. సరే, నేను చెప్తాను మీకు. ఓకే, అయితే ఇప్పుడు ఈరోజు కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు మ్యారేజ్ మీటింగ్ ఎందుకు లేట్ గా స్టార్ట్ అయ్యి అది కూడా చెప్తా ఉన్నాను. ఉదయం నుంచి నేను హైదరాబాద్ లో డిస్కస్ చేస్తున్నాను. ఇది వివాహ పరిచయ వేదిక మనం ఒక దేవస్థానంలో పెట్టాలి అనేది. అది ఎక్కడనేది, అందుకని 9వ తేదీ బోనాల పండుగ ఉంది హైదరాబాద్ లో. అందుకని ఉదయం వల్ల మన యాదవ పెద్దలందరితో మాట్లాడుతూ ఉన్నాను. అందువల్ల కొంచెం లేట్ అయింది మీటింగ్ ఈరోజు. సో 10:45కి పెట్టాను అనుకుంటా కదా ఈరోజు. 10:45. సో 1 గంట, 10:50, 1 గంట అయింది. 11:50. సో ఇదంతా రికార్డ్ అయింది, మీ గ్రూపుల్లో పెడుతున్నాను, వినండి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీటింగ్స్ కి రండి, మీరు నాతో టచ్ లో ఉండండి, ప్రాసెస్ చేయండి, మ్యాచెస్ ని స్పీడ్ గా చేయండి, వచ్చిన వాళ్ళని గౌరవంగా మాట్లాడండి, రిసీవ్ చేసుకోండి, ఎవరిని కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. తర్వాత ప్రొఫైల్ పెట్టించుకున్న తర్వాత ఫోన్లు ఎత్తకుండా ఉండేది ఒక సమస్య ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా మంది తల్లిదండ్రులు చెప్పి బాధపడ్డారు. నేను మొదటి నుంచి మీకు ఒకటి చెప్తున్నాను, వివాహం అనేది ఎస్ఆర్ నో అనేది ఇద్దరి కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటేనే అవుతుంది. అంతేగాని మీకు ఇష్టం లేకుండా ఎవరు బలవంతంగా చేసుకోరు. కాబట్టి అయ్యో వాళ్ళకి ఫోన్ ఎత్తకుండా ఉంటే బాధపడతారు. ఎత్తి చెప్పండి. ఎత్తి మీరు మాకు ఇష్టం లేదు అని చెప్పలేకపోయినా, అసలు ఎవరు చెప్పరు జనరల్ గా ఇష్టం లేదనేది. కాకపోతే దాన్ని ఒక రకంగా ఇట్లా చెప్పండి. జాతకాల మీద చెప్పుకోమాకండి. జాతకాల మీద చెప్తే మీరు మీ మీద ముద్ర వేస్తారు. కాబట్టి సరే ఇది వర్కౌట్ కాదు, ఇంకో సార్ అనే బదులు అన్నయ్య అనండి, లేదా చెల్లెమ్మ అనండి. చెల్లెమ్మ ఈ మ్యాచ్ మనకి వర్కౌట్ కాదు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పండి. అంటే ఫోన్ ఎత్తకుండా ఉండమాట దయచేసి. ఎందుకు అనంటే ఇంకా మీరు కమ్యూనిటీలో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. చెల్లెమ్మ మనకి ఈ మ్యాచ్ వర్కౌట్ కాదు, నేను చాలా విచారించాను, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాను, విభేదాలు ఉన్నాయి, కాబట్టి మీకు నేను మన దగ్గర ఏమైనా బంధువుల్లో ఉండే సహాయం చేస్తానని చెప్పుకోండి ఒకరికొకరికి. అట్లా మీ కమ్యూనిటీ పెరుగుద్ది, నెట్వర్క్. అంతేగాని మీరు కట్ ఆఫ్ అయ్యి ఫోన్లు ఎత్తకుండా ఉండాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? జస్ట్ ఒక వివాహమే కదా. అందులో మీరు మాట్లాడుకున్నంత మాత్రానే మీకు ఫోటోలు పెట్టారు, మీకు నచ్చలేదు, మీకు ప్యాకేజ్ నచ్చలేదు, లేకపోతే ఇంకేదో హైట్ ఇష్యూలు ఉంటాయి, కలర్ ఇష్యూలు ఉన్నాయి, ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఫోన్లు ప్రొఫైల్ పెట్టించుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ చేసి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి సమాధానం చెప్పండి. చెప్పినందువల్ల ఏమో వాళ్ళు సంతోషపడతారు. తర్వాత వాళ్ళకి హోల్డింగ్ చేయమాకండి. మ్యాచింగ్ చాలా మంది హోల్డ్ చేస్తూ ఉంటారు. హోల్డ్ చేసేసి సమాధానం 10 రోజులకి, 15 రోజులు కూడా సమాధానం వాళ్ళకి. వెంటనే ఇప్పుడు మీకు ఆ మ్యాచ్ మీకు ఓకే కాలేదు, ఇష్టం లేదు, వాళ్ళకి ఫోన్ చేసి సార్ అన్నయ్య ఈ మ్యాచ్ మనకు వద్దనుకుంటున్నాం, మీరు ఇంక వేరే ఏదైనా చూస్తారు. అప్పుడు పాపం వాళ్ళు వేరే మ్యాచ్ చూసుకుంటారు. ఆల్రెడీ డిలే అయ్యి ఉన్నారు. మీకోసం ఇలా 2, 3, 4, 5 ఫోన్ చేస్తారు, 4 ప్రొఫైల్ పెట్టించుకుంటారు, ఆన్సర్ ఉండదు. ఇది బాగుండదు. దీన్ని యాక్టివ్ గా ఉండండి, ఒకరికొకరు సహాయం చేయండి, ఒకరికొకరు చెప్పే క్లారిటీ ఇచ్చేసేయండి. పోతే అందరూ కూడా మనకి మన గోమాతల తరపున అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలి.
మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. చాగిచర్ల గోశాల మనకి చీమకుర్తి దగ్గర గంగవరం అని ఉంది. చీమకుర్తికి దగ్గరలోనే, చీమకుర్తి నుంచి ఉత్తరం తిరిగితే అక్కడి నుంచి ఒక 7-8 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత గోశాల అక్కడికి షిఫ్ట్ చేశారు. కొంచెం చాగిచర్ల ఒక 50 గోవులు ఇంకా ఉన్నాయి. కారణం ఏంటంటే చాగిచర్ల కొంచెం పచ్చి గడ్డికి ప్రాబ్లం ఉందన్నమాట. అంటే అంతా కూడా కొంచెం ఇసుక ప్రాంతం కాబట్టి ఎంత ఎండుగడ్డి కొన్నా కూడా పచ్చి గడ్డి ఇబ్బందిగా ఉంది. అందుకని ఈ మనకి చీమకుర్తి సైడ్ కొండలు బాగా పచ్చిగడ్డి బాగా ఉంది అని చూసి అక్కడ షిఫ్ట్ చేశారు. ఈ గోశాల పక్కన ఇంకొక గోశాల కూడా ఉంది. రెండు రెండు గోశాలు వేరే వాళ్ళది కూడా ఉంది. నాకు చెప్పారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళి అంటే ఆ కొంత దానా తీసుకెళ్ళి ఇచ్చి నేను కలిసి వస్తాను. రెండు గోశాలలు కూడా నాకు కొంచెం దగ్గర పడుతుంది. చాగిచర్ల గోశాల అంటే ఒక 65 కిలోమీటర్లు పడుతుంది. నా సొంత ఊరు అయినా కూడా ఒంగోలుకి నేను ఉన్న దగ్గర నుంచి 65 కిలోమీటర్లు. చాలా కష్టపడ్డాను. బాపట్ల నుంచి గడ్డి తోలి ఇచ్చాను. 10,000 గడ్డిని 14,000 ఇచ్చి ట్రాక్టర్ బాడుగులు పెరిగాయి ఇచ్చాను, చేశాను. ఇక్కడ కొంచెం నాకు చీమకుర్తి అంటే అది కూడా నాకు ఒక 45 కిలోమీటర్లు పడతా ఉంది. అయినా కూడా కొంచెం దగ్గరే పడుతుంది. పోయి ఒకసారి కలిసి వస్తాను. మీకు చెప్తున్నాను. అది కూడా ఒకసారి గ్రూప్ లో నేను ఫీడ్బ్యాక్ చేస్తాను. ప్రస్తుతం గంగవరం గోశాల అంటారు చీమకుర్తి దగ్గర. ఇక చాగిచర్లో ఉన్న 50 గోవులను కూడా చిన్న చిన్నగా వాళ్ళు మూవ్ చేస్తారు. ఇది మీ అందరికీ గ్రూప్ లో చెప్పాలి. అది మూవ్ చేసినప్పుడు ఒకసారి చెప్దాము అనేసి అనుకుంటా ఉన్నాను. ఇట్లా మన మీటింగ్ లో చెప్తా ఉన్నాను. సో మీ అందరికీ తెలియాలి. గంగవరం దగ్గర చీమకుర్తి దగ్గర గోశాల, చాగిచర్ల గోశాల అక్కడికి వచ్చింది. అక్కడ ఇంకొక గోశాల కూడా ఉంది. మీరు ఎవరైనా మంచి మనసు ఉన్నోళ్ళు చేయాలి అనుకుంటే మీరు సొంతంగా కూడా అక్కడ వెళ్ళి చూసి సపోర్ట్ చేయొచ్చు. ఏదన్నా కొనివ్వాలి అంటే కొనివ్వండి. ఓకే, అయితే మనం క్లోజ్ చేద్దాం. ఈరోజు అందరి కుటుంబాలు సమృద్ధిగా, సౌఖ్యంగా, సుఖ సంతోషాలతోటి, ఆనందాలతోటి, ఆయురారోగ్యాలతోటి. జై హింద్ చెప్పండి సార్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరికి కూడా, అందరి కుటుంబాలకి మంచి జరగాలి. జై హింద్, జై భారత్. జై హింద్ సార్, జై హింద్ సార్.